హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిగడ్డలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకుందాం. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 3 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా కలుపుతూ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యాక ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 కిలో బాస్మతి రైస్ తీసుకుంటున్నా. రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. కిలో బాస్మతి రైస్కి కిలో చికెన్ తీసుకుంటున్నా. చికెన్ కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన చికెన్లో అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, కొంచెం పెరుగు, గరం మసాలా, చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచీలు, స్టార్స్, అనాస పువ్వు, మీ దగ్గర ఏవి ఉంటే అవి మసాలా దినుసులు వేసి అలాగే ఆకు కూడా వేసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పెరుగు అన్నీ బాగా కలిసేటట్టు కలిపాక ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుంచి లేయర్గా వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక అందులో కావలసినంత నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి దాని మీద క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 1 అవర్ వరకు బాగా మ్యారినేట్ అవ్వాలి. అలాగే ముందు నానబెట్టి పెట్టుకున్న రైస్లోకి కొన్ని మసాలా దినుసులు, సాజీరా, స్టార్స్, లవంగా, ఇలాచీ, చెక్క అన్నీ వేసి కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని అన్నంని బాగా ఉడికించుకోవాలి. 80% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 80% కుక్ అయిన అన్నంని ఒక్కొక్క లేయర్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలి. ఉడికించిన అన్నం మొత్తం అలాగే పైన లేయర్గా వేసుకోవాలి. అన్నం మొత్తం వేసాక అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇలా చూపిస్తున్న విధంగా అన్నం మీద కొద్దిగా వేయాలి. పైన లేయర్లో వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అన్నీ వేసాక క్యాప్ పెట్టేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.